నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. హోటల్ ఇండస్ట్రీ హఠాత్తుగా ఒక సంక్షోభం ఎదుర్కొంటోంది. మనకి ఇరాన్ యుద్ధం తర్వాత, అమెరికా ఇరాన్ యుద్ధం తర్వాత చోటు చేసుకున్న డెవలప్మెంట్స్, ఖతార్ నుంచి అలాగే వివిధ దేశాల నుంచి మనకి రావాల్సిన ఆయిల్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, ఇవన్నీ ఆగిపోవటం స్ట్రైట్ ఆఫ్ హెర్మూజ్ దగ్గర. సబ్సిక్వెంట్గా క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ మన మీద పడింది. అంటే ఈ యుద్ధం మన ఒంటింటి దాకా వచ్చింది. మన ఒంటిళ్ళే కాదు, హోటళ్ళ కిచెన్ రూమ్స్ని కూడా తట్టింది, రెస్టారెంట్స్. ఈ క్రైసిస్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ సిమిలర్ టు కోవిడ్. అంటే ఆ లక్షణాలు దీనికి లేకపోవచ్చు, కానీ దాని ఇంపాక్ట్, కోవిడ్ ఇంపాక్ట్ ఎలా ఉందో దీని ఇంపాక్ట్ కూడా అలాగే ఉండబోతోంది. గ్యాస్ నిల్వలు కరెక్ట్గా ఇంకో 3 రోజులు వస్తాయేమో దేశం మొత్తం మీద మనకి. సో కమర్షియల్ గ్యాస్ ఆపేశారు. బాంబేలో 10,000 హోటల్స్, రెస్టారెంట్స్ క్లోజ్ చేశారు. బెంగళూరులో సిమిలర్ ఇంచుమించు అది. హైదరాబాద్ కూడా అదే సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఈ సంక్షోభం నుంచి అవకాశాలు సృష్టించుకోవడానికి హోటల్ ఇండస్ట్రీకి ఏమైనా మార్గాలు ఉన్నాయా? ఈ సంక్షోభం ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది? దీని మీద సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో ఉన్నారు ప్రొఫెసర్ రావి రాధాకృష్ణ, ఎక్స్పర్ట్ ఇన్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ అండ్ హోటల్ మేనేజ్మెంట్. నమస్తే రాధాకృష్ణ గారు. నమస్తే. ఇది అనుకోని సంక్షోభం. ఎస్, సంక్షోభం ఎప్పుడు అనుకోకుండానే వస్తుంది, ఇది మరీ అనుకోకుండా వచ్చేసింది. నెవర్ హ్యాపెండ్ బిఫోర్ మనకు తెలిసి. ఇంతకుముందు అట్లీస్ట్ మనం చూడలా, యా, మనం కానీ మన ముందు 2-3 జనరేషన్స్ కానీ చూడలా ఇంతలాగా సంక్షోభం అనేది చూడాలి. మీరు హోటల్ ఇండస్ట్రీలో ఉన్నారు అండ్ యూ బీన్ అడ్వకేటింగ్ ద కాజ్ ఆఫ్ ప్రమోటింగ్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ అండ్ యూ యువర్ సెల్ఫ్ నౌ రన్నింగ్ ఇక్కడ హైదరాబాద్లో ప్రామినెంట్ బ్రాండ్ మీకు ఉంది, పల్లవిందు. ఎస్ సార్. ఎలా ఈ సంక్షోభాన్ని మీరు అసిమిలేట్ చేసుకుంటున్నారు, తట్టుకోగలుగుతున్నారు? దీని నుంచి ఓవర్కమ్ చేయడానికి మీ ముందున్న మార్గాలు ఏంటి? సి, ఇట్స్ ఎ వెరీ బిగ్ ప్రాబ్లం. అది ఎంత బిగ్ ప్రాబ్లం అండ్ హౌ లాంగ్ ఇట్ విల్ టేక్ అనేది పెద్ద $1,000 క్వశ్చన్గా ఉంది. దర్ ఇస్ నో వేర్ ఇస్ ద ఎండ్ అనేది లేకుండా, ఇది 1 వీక్ 10 days ఏంటి అనేది మనకి తెలియని విధంగా ఉంది. అండ్ మీకు తెలిసినట్టుగానే గ్యాస్ నిల్వలు తక్కువ ఉండటం వలన కమర్షియల్ గ్యాస్ ఎస్పెషల్లీ బాగా ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఎవ్రీ అదర్ అవుట్లెట్ ఇస్ కంప్లీట్గా డిపెండెంట్ ఆన్ గ్యాసే కదండి. అక్కడ ఉన్నప్పుడు ఇప్పుడు గ్యాస్ లేదనేసరికి కాళ్ళు చేతులు నరికేసినట్టు అయిపోతుంది పొజిషన్. సో ఇట్ ఈస్ నౌ వెరీ వెరీ డిఫికల్ట్. పాస్ట్ 1 week నుంచే గ్రాడ్యువల్గా రేషనింగ్ చేసుకుంటూ తగ్గించుకుంటూ వస్తున్నారు సప్లై. మనకి రోజు వేసేది ఒక 20 cylinders ఉన్నాయి అనుకోండి ఎగ్జాంపుల్, అది ఒక 10 cylinders 8 cylinders ఇంతే ఉంది సార్ మీకోసం ఇస్తామన్న టైప్లో చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఆఫ్ లేట్ ఈరోజు వరకు దాదాపు చేతులు ఎత్తేసారు అందరూ. ఈరోజు అసలు సప్లై లేదు. ఈరోజు ఆల్మోస్ట్ వీ కాంట్ హెల్ప్ సార్, మీకు లక్ ఉంటే మేబీ ఏదైనా 1-2 cylinders అట్లా ఇవ్వగలుగుతామన్న టైప్లో చెప్తున్నారు. సో బేసికలీ ఐ థింక్ ఈరోజు there are many hotels that will be shut down with operations in Hyderabad. హైదరాబాద్లో కూడా. నిన్నటికి నిన్న బాంబేలో 10,000 రెస్టారెంట్స్ క్లోజ్ చేశారు. అందులో 3 star 4 star కూడా ఉన్నాయి. అవును, మనకు అలాంటి పరిస్థితి ఉంది హైదరాబాద్లో. డెఫినెట్గా అండి. ఇప్పుడు ఎవ్రీవేర్ గ్యాస్ ఈజ్ రిక్వైర్డ్ ఎవ్రీవేర్. ఇప్పుడు గవర్నమెంట్ సైడ్ నుంచి చూసుకుంటే డొమెస్టిక్ ప్రిఫరెన్సెస్ ఆర్ గివెన్ ద హై ప్రయారిటీ. నిన్న మినిస్టర్ ఆఫ్ పెట్రోలియం అఫీషియల్ స్పోక్స్ పర్సన్ చెప్పేది ఏంటంటే, మా ప్రయారిటీ ఇవాళ డొమెస్టిక్. ఎస్, 2 రోజుల్లో మేము సిలిండర్ డెలివరీ చేస్తాం, డోంట్ వరీ అని చెప్తున్నారు. కమర్షియల్ నేను అడిగేది, గ్యాప్ ఆఫ్ దిస్ వన్ ఈజ్ ఆల్సో ఇంక్రీజ్ టు 25 days నౌ. సిలిండర్ టు సిలిండర్ సంబడి హ్యాస్ టు. అది డొమెస్టిక్ ముందర అలా పెట్టినా నిన్న మళ్ళీ కొత్త డైరెక్షన్ ఇచ్చారు. ఓకే ఓకే, ఓన్లీ ఫర్ డొమెస్టిక్ అండి, నాట్ ఫర్ కమర్షియల్. మరి కమర్షియల్ ఎలా అడ్రస్ చేస్తారు? అండ్ ఆల్టర్నేటివ్ మీన్స్ ఏం లేవు. కమర్షియల్ యాక్చువల్గా చేయడానికి ఏం లేనట్టుగానే కనిపిస్తుంది చూస్తే. బికాస్ దెర్ ఆర్ నో స్టాక్స్ వాట్ ఎనీబడి కెన్ డూ. ఇప్పుడు ఏదైనా ఉంటే డీలర్స్ దగ్గర ఉన్న మినిమం ఏదైనా స్టాక్ ఉంటే ఆ స్టాక్స్ నుంచి రేషనింగ్ చేసుకుంటూ దే ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ అట్లా అవుతుంది. దీంట్లో ఇంకా మధ్యలో ఏమవుతుందంటే ఆఫ్ ద రికార్డ్ ఎవరన్నా తేగలిగిన వాళ్ళు, గ్యాస్ తేగలిగిన వాళ్ళు ఈచ్ సిలిండర్ 4,000-5,000 రూపీస్కి అమ్ముతున్నారు ఈరోజు. అది కూడా మామూలుగా ఎంత ఉంటుందండి కమర్షియల్ సిలిండర్? ఇట్ ఈస్ అరౌండ్ 2,000 రూపీస్. అంతే. దానికి రెట్టింపు ఇచ్చి కొనుక్కోవాల్సి వస్తుంది. కొనుక్కోవడానికి కూడా నాట్ ఎవ్రీబడి హ్యాస్ అన్ యాక్సెస్. అట్లా మేబీ మీకోసం స్పెషల్గా అన్న టైప్లో కొంతమంది తయారు చేస్తున్నారు. కానీ బట్ థింగ్ ఈజ్ దట్ ఇట్ ఈస్ ఎ వెరీ అలార్మింగ్ సిచ్యువేషన్ వేర్ దేర్ ఇస్ నో సొల్యూషన్ యాజ్ ఇట్ ఈజ్గా. అంటే ఇప్పుడు ఈ సంక్షోభం మనకి అడ్రస్ అవుతుంది 1 week అనుకుందాం, కాలేదనుకోండి,
పరిస్థితి ఏంటి? నేను లేటెస్ట్ టాక్ అబౌట్ తెలుగు స్టేట్స్ అండి, మనం బ్రాడర్ దాంట్లోకి వెళ్ళి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ మాట కామాట హోటల్ ఇండస్ట్రీ చక్కగా ఉంది. వీళ్ళు కొన్ని లక్షల మంది ఫుడ్ నీడ్స్ని అడ్రస్ చేస్తున్నారు. ఎస్పెషల్ హైదరాబాద్ చూసే సాఫ్ట్వేర్ అంతా వచ్చి మనకి హైటెక్ సిటీ అటువైపు చూసినా, మాదాపూర్ చూసినా ఈ రోడ్ సైడ్ రెస్టారెంట్స్ వాళ్ళు కూడా పాపం సిలిండర్స్ పెట్టుకుని సో మచ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఉంది, అది కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఎంప్లాయ్మెంట్ ఎఫెక్ట్ అవుతుంది. ఎట్లా మరి ఏంటి ఆల్టర్నేటివ్? we have to look for alternatives like maybe కట్టెల పొయ్యిలు పెట్టాల్సి వస్తుందేమో. బట్ అందరికీ అవకాశం కూడా ఉండదు. కట్టెలు కూడా దొరకాలిగా, కట్టెలు దొరకాలి ఒకటి, ప్లస్ దే డోంట్ హ్యావ్ స్పేస్. కార్పొరేట్ సెక్టర్లో, కార్పొరేట్ స్టైల్లో ఉన్న రెస్టారెంట్స్లో వీ కెనాట్ థింక్ ఆఫ్ దట్. ఓకే, మేబీ ఏదైనా ఎక్కువ స్పేస్ ఉండి కొద్దిగా చేయగలిగిన వాళ్ళు ఏదైనా ట్రై చేస్తే దే కెన్ ట్రై. సబర్బన్ రూరల్ ఏరియాస్లో మాత్రమే అది అవకాశం ఉంటుంది. సబర్బన్లో కూడా నాట్ ఆల్ సబర్బన్, వెరీ క్రౌడెడ్ సబర్బన్స్ ఉన్నాయి మనకి. హైదరాబాద్ చూస్తే కనుక అటు షేర్లింగంపల్లి దాటిపోతే ఇప్పుడు నాలెడ్జ్ సిటీ అంతా చూస్తే అక్కడ ఛాన్సే లేదు. కెనాట్ డూ ఎనీథింగ్. కార్పొరేట్స్లో అయితే ఇంకా అసలు ఛాన్సే రూల్డ్ అవుట్, అట్లా ఉంటుంది. సో అటువంటిప్పుడు చాలా వెరీ వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్, నో డౌట్ అబౌట్ ఇట్. మనం ఏంటంటే హౌ బెస్ట్ వీ కెన్ కర్టైల్ ద యూజ్ ఆఫ్ గ్యాస్. మేము అనుకుంటాం, మేము చేస్తుంది ఏంటంటే వీఆర్ కటింగ్ డౌన్ ద మెనూ. అది ఓకే, హై కన్స్యూమింగ్ డిషెస్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ చైనీస్ లాగా. ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ టు కీప్ ద బర్నర్ అండ్ హై ఫ్లేమ్ అండ్ రన్. అటువంటిప్పుడు ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ గ్యాస్. ఎవ్రీ డిష్ టేక్స్ ఎస్పెషల్లీ సమ్ నాన్ వెజ్ డిషెస్ కోసం ఇట్లా రోల్ అవుతూ ఉంటాయి చూడండి, నాన్ వెజ్ డిషెస్. దానికి ఫ్లేమ్స్ మీరు ఇందా చెప్పారే, ఫ్లేమ్స్ ఎక్కువ కావాలి, బర్నర్ ఎక్కువ. అవి మెనూ నుంచి ఆల్మోస్ట్ డెఫినెట్గా. అదే కాదు, చైనీస్ కావచ్చు, షవర్మాస్ మీరు చెప్పే షవర్మా, అవి కావచ్చు. జనరల్గా అదేంటంటే షవర్మాస్ ఇస్ ఏ QSR మోడల్. అది ఒక డిష్ ఉంటుంది, ఒక పర్టికులర్ థింగ్. కొన్ని రెస్టారెంట్స్లో, ఇరానీ రెస్టారెంట్స్ వాటిలలో అది కూడా ఉంటుంది, మిగతా ఉద్దేశం. ఇప్పుడు మల్టీ క్విజిన్ రెస్టారెంట్ అని చూసినప్పుడు, మల్టీ క్విజిన్ రెస్టారెంట్లో ఆ క్విజిన్లో మనకి ఏది తక్కువ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తందూరి ఉంది, తందూరి స్టార్టర్స్, తందూరిలోకి వెళ్ళిపోవచ్చు. స్టార్టర్స్, రోటీస్, తందూరి, అందులో బొగ్గుల మీద జరిగిపోయింది, ఇదంతా చేసుకోవచ్చు. కొంత బాయిలింగ్ పార్ట్ కూడా తందూరి బట్టీల మీద చేసుకోవచ్చు, రైట్. సర్టన్ డిషెస్ విచ్ ఇస్ గ్యాస్ కన్జ్యూమింగ్, అవి కంప్లీట్గా తీసేయటమే మెనూలో నుంచి. యూ కట్ డౌన్ ద మెనూ టు ద మినిమమ్ వేర్ యూ కెన్ మేబీ రన్ విత్ 1/4 ఆఫ్ ద కన్జంప్షన్ దట్ టేక్స్ ప్లేస్ అనమాట. అట్లా ఏదైనా చేయగలిగితే అది కొంత ప్యూర్లీ డిపెండ్స్ అపాన్ కిచెన్ మేనేజ్మెంట్, అంతే కదా. సిన్స్ అంటే యు ఆర్ ఇన్ టు హాస్పిటాలిటీ ఇండస్ట్రీ, యూ న్యూ ఆల్ దీస్ థింగ్స్. బట్ మీ ఎక్స్పర్టైజ్, మీ బోట్ ఎక్స్పర్టైజ్ ఏదో ప్యాషన్ కొద్దీ కొందరు రెస్టారెంట్స్ ఓపెన్ చేసి వాళ్ళకి లేకపోవచ్చు కదా. అంటే ఇప్పుడు when the problem is in front of you, you have to face it and you have to see. Everybody who is facing the problem is the best person to take a solution out of it also. వాళ్ళ సమస్యలకు వాళ్ళే జడ్జిలు. మన మెనూ ఏంటి, మనకి ఎక్కడ గ్యాస్ అవసరం, ఏది మనం కంట్రోల్గా వాడుకుంటే ఎట్లా మనం రన్ చేయగలుగుతాము అనేది చూసుకోవచ్చు. అఫ్ కోర్స్ రెవెన్యూస్ వైజ్ కొంత ఎఫెక్ట్ అవుతుంది, అయినా కానీ బట్ అట్లీస్ట్ టు రన్ ద రెస్టారెంట్ అండ్ చేయడానికి ప్లాన్ చేసుకోవాలి. అండ్ ఆల్టర్నేటివ్స్ అంటే ఇప్పుడు సూపర్ స్టవ్ అని ఒకటి వచ్చింది. ఓకే, వేర్ మన కట్టెల పొయ్యితోటే దానికి ఒక బర్నర్ ఉంటుంది, దానికి ఒక ఇది ఉంటుంది ఫ్యాన్, వేర్ యూ గెట్ స్పీడీ హీట్ వస్తుంది అనమాట. కట్టెల పొయ్యి మన కట్టెల మీద వండటం కాకుండా దానికి ఒక ఫ్యాన్ సపోర్ట్ తోటి వస్తుంది కాబట్టి దట్స్ కాల్డ్ బుల్లెట్ స్టవ్ ఆర్ సంథింగ్. అది చూస్తే అది ఇంతకుముందు అయితే అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తూ ఉండేవాళ్ళు, దే యూస్ టు కమ్ ఆన్ ఇన్స్టా అండ్ ఆల్ దట్, ఈ స్టవ్ బాగుంటుంది చూడండి ఎవరు పట్టించుకోలేదు. కోయంబత్తూర్ బేస్డ్ దిస్ వన్. ఇప్పుడు చూస్తే ఆ ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో కంటిన్యూస్లీ బిజీ, 24 hours బిజీ వస్తుంది. ఈజ్ అవుట్ ఆఫ్ స్టాక్, మేబీ డెఫినెట్లీ విల్ బి అవుట్ ఆఫ్ స్టాక్ విద్ ఇన్ నో టైమ్. ఇండక్షన్ స్టవ్స్ కూడా if you go to any big stores where induction stoves are sold, అక్కడ పోతే ఆ స్టవ్సే లేవు. ఎవ్రీబడి ఈస్ టేకెన్ వాట్ ఎవర్ ఇస్ దేర్. ఇండక్షన్ స్టవ్స్ మొత్తం సోల్డ్ అవుట్ అయిపోయినాయి అట్లా. సో ది డిమాండ్ ఈస్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇట్ హ్యాపెండ్. సో అక్కడి నుంచి సప్లై కూడా కష్టంగానే ఉంది. సో యూ హ్యావ్ టు లుక్ ఫర్ ఆల్టర్నేటివ్స్, వాట్ ఎవర్ బెస్ట్ కెన్ బి డన్. మేబీ కొంత కట్టెల మీద చేసుకోవడానికి వీళ్ళు వాళ్ళు కట్టెల మీద చేసుకోవాలి, ఇండక్షన్ స్టవ్ వాళ్ళు బొగ్గులు మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకోవాలి. సో
అక్కడ కూడా ఏమవుతుందంటే అక్కడ కూడా రేట్లు పెరిగిపోతున్నాయి. కట్టెలు 5 రూపీస్ 6 రూపీస్ ఉన్నది ఇప్పుడు 3 times పెంచేశారు రేట్లు. ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ ఆల్సో ఎవ్రీవేర్. ఎంత ఉన్నాయంటే మామూలుగా అసలు చాలా రోజులైంది వాటి గురించి కట్టెలు బయట మార్కెట్లో అవైలబిలిటీలో ఉన్నాయా? ఉంటే ఎంత ఉన్నాయి? అంటే ఇప్పుడు వుడ్ వేస్ట్ ఉంటుంది కదా, దట్ ఈస్ యూస్డ్ యాజ్ ఎ ఫైర్ వుడ్. అది ఇంతకుముందు 6 రూపీస్ అట్లా ఉండేది, 5-6 రూపీస్ ఉండేది పర్ కిలోగ్రామ్. యా, అది ఇప్పుడు ఇట్ హెస్ బికమ్ సంథింగ్ లైక్ 15-18 రూపీస్. ఓకే, అది కూడా అవైలబుల్ లేదు. కొన్ని రోజులకి అది కూడా అవైలబుల్ ఉండదు. అన్లెస్ అంటిల్ దేర్ ఇస్ అ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం అడ్రస్ అయ్యి వారు ఏదైనా ఒక సొల్యూషన్ వచ్చేసి ఒక నార్మల్ కండిషన్స్ వస్తే తప్పితే లుక్స్ లైక్ కొంచెం డిఫికల్ట్గా. కిచెన్ మేనేజ్మెంట్కి సంబంధించి యాజ్ అన్ ఎక్స్పర్ట్, హాస్పిటాలిటీ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్, వాట్ ఈస్ యువర్ అడ్వైస్ టు దిస్ పీపుల్ అండి, ఈ హోటల్ మేనేజ్మెంట్లో ఉన్న వాళ్ళకి, చిన్న చిన్న రెస్టారెంట్స్ నడుపుకునే వాళ్ళకి? బేసిక్గా ఇప్పుడు అది అంటారు చూడండి, సంక్షోభం నుంచి ఒక అవకాశం ఉన్న టైప్లో మేము ఆలోచిస్తుంది ఏంటంటే, ఇప్పుడు ఇన్ని రోజులు చెప్తూనే ఉంటాము. సో అన్లెస్ అంటే ఇట్ ఈస్ వెరీ ప్రొఫెషనల్లీ మేనేజ్డ్ షెఫ్స్ ఉన్నారు, ప్రొఫెషనల్లీ మేనేజ్డ్ కిచెన్స్ ఉన్నాయంటే తప్పితే గ్యాస్ వేస్టేజ్ చాలా అవుతుందండి. ఐ కెన్ సే 25% ఆఫ్ ద గ్యాస్ ఈజ్ లిటరలీ వేస్టెడ్ ఇన్ రెస్టారెంట్స్. ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ టెల్ యూ ఫ్యూ థింగ్స్. ఎగ్స్ బాయిల్ చేయాలి, ఓకే. హీ వుడ్ హ్యావ్ టేకెన్ ఎగ్స్, ఒక 100 eggs 200 eggs తీసుకుంటాడు ఒక బగానాలోకి. తీసుకొని హీ విల్ ఫిల్ ద వాటర్ మేబీ టిల్ ద బ్రిమ్. అక్కడెక్కడో ఒక పావంతులో ఎగ్స్ ఆగిపోతే ఫుల్గా నీళ్ళు పెట్టేస్తాడు. పెట్టేసి హీ విల్ పుట్ ఇట్ ఆన్ ద స్టవ్ అండ్ హీ విల్ పుట్ ఆన్ ద ఫ్లేమ్. ఎగ్ బాయిల్ అవ్వడానికి జనరల్గా ఎంత పడుతుంది టైము? 6 minutes, 6 to 8 minutes, 10 minutes వేసుకున్నాం. 6 to 10 minutes. 10 minutesలో ఎగ్స్ బాయిల్ చేసి తీసేవాళ్ళు ఎవరు ఉండరు. అది పెట్టేస్తే అదేమి అరవదు, గొడవ చేయదు, మాడిపోదు. సో అది నడుస్తూనే ఉంటుంది. వాడు ఎప్పుడు పెట్టాడు, తర్వాత ఎప్పుడో చేస్తాడు. అంటే చాలాసార్లు మేము చూస్తాం ఆ గ్యాస్ వేస్ట్ అవుతున్నాడు, చాలా గ్యాస్ వేస్ట్ అవుతుంది. అండ్ టు దట్ ఎక్స్టెంట్ లైక్ ఎగ్స్ కలర్ మారిపోతాయి, బ్రౌనిష్ కలర్కి వచ్చేసి అంత. అంటే హీఈస్ రన్నింగ్ ఇట్ ఫర్ మేబీ 1.5 hours పెట్టి మర్చిపోతాడు, అంతే. హై ఫ్లేమ్లో పెట్టేస్తాడు. వాస్తవంగా మనం ఎంతసేపు, ఒక 10 minutes, 10 minutes హాట్ వాటర్లో ఉన్న ఎగ్స్ 10 minutes బాయిల్ అయితే దీన్ని అరగంట 40 నిమిషాలు వదిలేస్తారు. గంట కూడా వదిలేస్తాడు, గంటన్నర కూడా వదిలేస్తాడు. పట్టించుకోకపోతే అంటే మనం పట్టించుకోకపోతే దిస్ హ్యాపెన్స్. అంటే ఓవర్ సైట్. ఇప్పుడు దానివల్ల నష్టమే లేదు కదా మనకు అనే టైప్లో ఆలోచన. ఎగ్జాంపుల్, మనం రసం పెడుతున్నాము, రసం పెట్టేసి అన్ని దాంట్లో మసాలాలు వేసేసి రసం బాయిలింగ్ పెట్టిన తర్వాత ఎంతంటే 20 minutesలో రసం కెన్ బి టేకెన్ అవుట్ అండ్ దానికి తాలింపు వేసుకోవచ్చు. ఈ రసం పెట్టేసి హీఈస్ డూయింగ్ అదర్ కుకింగ్ అనుకోండి, పెడతాడు 9 పెడతాడు, పెట్టేసి ఈ అదర్ కుకింగ్ అంతా చేసేసి 11 o'clock 11:30 మొత్తం అంతా పప్పు కూరలు అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు రసంకి వచ్చి తాలింపు పెట్టేస్తాడు. దాంట్లో నడుస్తూ ఉంటుంది. సో దీస్ ఆర్ ద థింగ్స్. ఐ మీన్ ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఎవ్రీబడి విల్ నో. పర్సనలీ యూ హ్యావ్ బీన్ ట్రైన్డ్ అండ్ యూ హ్యావ్ గివెన్ ట్రైనింగ్ టు సెవరల్ పీపుల్ ఇన్ ద ఇండస్ట్రీ, మీకు తెలుసు. బట్ ఓవరాల్గా ఏంటంటే, హోటల్ పెట్టాలి, రెస్టారెంట్ పెట్టాలి అనుకుని పెట్టి షెఫ్స్ మీద అలా వదిలేసే వాళ్ళకైతే ఇబ్బందే కదా ఇది. వదిలేసే వాళ్ళకి ఇబ్బంది తెలుసు కాబట్టి మీరు ఇఫ్ ద షెఫ్ ఈస్ ట్రైన్డ్ అంటే డెఫినెట్గా హీ విల్ సీ అండి. He takes care of because he has to be answerable for the cost also. గ్యాస్ కన్జంప్షన్ ఎట్లా, ఫుడ్ కాస్ట్ ఏంటి, ఆన్సరబుల్ చేయాలి. అసలు ఆన్సరబుల్ లేదు, షెఫ్ ఐఎమ్ ఏ షెఫ్, నేను జస్ట్ వంట చేస్తున్నాను అనే టైప్లో ఉంటే కనుక వాళ్ళకి ఇంకా అడిగే క్వశ్చన్ ఉండదు. సపోజ్ ఎవరైనా చెప్పాడు అనుకోండి ఇట్లా ఎందుకు గ్యాస్ వేస్ట్ అవుతుందని, హీ విల్ టెల్ సమ్ రీజన్. ఇది మరగకపోతే పచ్చి వాసన వస్తుంది అంటాడు, ఇంకోటి అంటాడు, బట్ హీ విల్ నాట్. తెలియకపోతే 100 కథలు చెప్తారు. అట్లా ఉంటుంది. ప్రొఫెషనల్గా ఉండేవాళ్ళు డెఫినెట్గా దే విల్ సీ వాట్ ఈస్ ద థింగ్ అనేది. ప్రొఫెషనల్ షెఫ్స్ ఉంటే దే విల్ ట్రైన్ ద బాటమ్ లెవెల్ పీపుల్ ఆల్సో. ఈ బాటమ్ లెవెల్ పీపుల్ ఏంటి, ఇఫ్ దే ఆర్ నాట్ ట్రైన్డ్ అంటే ఆటోమేటిక్గా ఈ కన్జంప్షన్ ఎక్కువ అవుతుంది. నేనైతే కేటగారికల్గా చెప్తున్నాను, మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్లో 25% ఆఫ్ ద గ్యాస్ విల్ గో వేస్ట్ వేర్ దేర్ ఆర్ అన్ప్రొఫెషనల్ షెఫ్స్. అది అవుతుంది. సో దోస్ థింగ్స్ కెన్ బి అడ్రస్ కర్టైల్డ్ నౌ. ఇప్పుడు ఏంటంటే నేను అందే అవకాశం ఏంటంటే, అవకాశం టు టీచ్ పీపుల్. ఓకే, ఇప్పుడు అదే పీపుల్, ఇప్పుడు మా దగ్గర తీసుకున్నా కానీ అదే పీపుల్ ఇంతకుముందు 2-3 cylinders వాడేది, అదే కుకింగ్ ఈజ్ గెటింగ్ డన్ విత్ 1.5 cylinders, హాఫ్లో అయిపోతుంది. ఎట్లా అయిపోతుంది? దే ఆర్ కుకింగ్ పర్ఫెక్ట్లీ, అది పచ్చిగా ఏమి ఇవ్వట్లేదు. కానీ ఓకే, దీని ఇంపార్టెన్స్ ఉంది, ఇది స్కేర్సిటీ ఉందని తెలిసి అవుతుంది. అంటే మేబీ దిస్ కెన్ బి ఎ లెసన్. ఇది ఒక పాజిటివ్గా తీసుకొని దిస్ కెన్ బి ఎ లెసన్ ఫర్ ద ఫ్యూచర్. అట్లా. సో మీరు కిచెన్లోకి వచ్చిన తర్వాత జరిగే డెవలప్మెంట్స్ చెప్పారు. కిచెన్లోకి రాకముందు జరిగే డెవలప్మెంట్స్ మీద ఈ 2-3 రోజుల్లో కొన్ని చోటు చేసుకుని మీ నోటీస్లో ఉండే ఉంటాయి డెఫినెట్గా. అవి
లులు గ్రూప్ దే హ్యావ్ సెంట్ 2 కార్గో ఫ్లైట్స్ అండి దుబాయ్కి విత్ మన కూరగాయలు, మన రైసు, మన ఉప్పులు పప్పులు ఇవన్నీ అక్కడ అవి కూడా లేని పరిస్థితి అట. సో ఇంతకన్నా డివాస్టేషన్ ఉండుండొచ్చేమో కదా అక్కడ. డెఫినెట్గా. సో ఇట్ ఈస్ అన్ ఎఫెక్ట్ అండి. ఆల్ ఓవర్ ది థింగ్స్ ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్, నో డౌట్ అబౌట్ ఇట్. ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ క్రూషియల్ అండ్ వెరీ సీరియస్ సిచ్యువేషన్. మీరు అన్నట్టు ఇట్ మే టర్న్ ఇన్ టు లైక్ అనదర్ కోవిడ్ అవ్వచ్చు. కోవిడ్ ఇంకో రూపంలో అంటే వచ్చిందేమో అని. మనం అట్లా కూర్చొని మాట్లాడుకోలేకపోయాము. ఇప్పుడు కూర్చొని మాట్లాడుకోగలుగుతాం కానీ రెస్ట్ ఎవ్రీథింగ్ విల్ రిమైన్ ద సేమ్. బికాస్ ఇఫ్ థింగ్స్ షట్ డౌన్, పీపుల్, ట్రావెల్, ఇన్కమ్, సాలరీస్, రెంట్స్, సైకిల్ మొత్తం కొట్టేసింది. మొత్తం కొట్టేస్తుంది డెఫినెట్లీ. ఇంకా అనుకోవడం ఏంటంటే, నేను అనుకోవడం ఏంటంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రెస్టారెంట్ రన్నింగ్ అంటే ఎట్లా ఉంటుందంటే రోజు ఒక పెళ్లి చేసినట్టే ఉంటుంది. ఓకే, దెర్ ఇస్ నథింగ్ లైక్ ఓకే దెర్ ఇస్ సమ్ పెండింగ్ వర్క్ ఉంది. గడిచిన 15 yearsగా ఉన్నారా, 20 yearsగా ఉన్నారా దీంట్లో ఇండస్ట్రీలో? 20 years అంటే దాదాపు మీరు కొన్ని వేల పెళ్ళిళ్ళు చేశారు. ఇప్పుడు ఏమైందంటే దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ పెండింగ్ వర్క్స్ పడతాయి. ఓకే, ఏదో ఒకటి డ్రైనేజ్ది ఏదో క్లియర్ చేయాలి, దాన్ని మొత్తం మార్చేసి సిస్టమ్ మార్చేసేయాలి. లేదా ఏసీ డక్టింగ్ ఉంది, మన ఎగ్జాస్ట్ డక్టింగ్ ఉంది, ఎగ్జాస్ట్ డక్టింగ్ క్లియర్గా లేదు, దాన్ని చేంజ్ చేయాలి, మోర్ ఎఫెక్టివ్గా చేయాలి, ఫ్రెష్ ఎయిర్ యూనిట్ పెట్టాలి, లేకపోతే ఇంకో పని చేయాలి, లేదా ఫ్రీజర్స్ సరిగా లేవు, ఫ్లోరింగ్ సరిగా లేదు, ఓకే, పెస్ట్ కంట్రోల్ సరిగా అవ్వట్లేదు. ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అవి పెండింగ్ పడిపోతూ ఉంటాయి. చేద్దాం ఇప్పుడు అయితే రెస్టారెంట్ అయితే బంద్ చేయలేము కదా అనే టైప్లో నడుస్తూ ఉంటుంది. మేబీ అట్లాంటి సిచ్యువేషన్ వస్తే మేబీ ఎవ్రీబడి కెన్ టేక్ దేర్ థింగ్స్ టు బి డన్ చూసుకొని మేబీ వాటి మీద ఫోకస్ చేసి చేసుకోవడానికి కూడా ఉంటుందేమో. మీరేమన్నా మీ అసోసియేషన్గా కూర్చొని మాట్లాడుకోవటం ఏమన్నా జరిగిందా రాధాకృష్ణ గారు? వీ కీప్ టాకింగ్ టు ఫ్రెండ్స్. అంతా ఫ్రెండ్స్. రెస్టారెంట్లో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు ఇండస్ట్రీలో. ఈవెన్ NRI నుంచి కూడా మాట్లాడుతూనే ఉంటాం వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని. ఎవ్రీబడి హ్యాస్ ద సేమ్ క్వశ్చన్, దేర్ ఇస్ నో ఆన్సర్ ఫర్ ఇట్. యూరోపియన్ యూనియన్ నేషన్స్లో కూడా మీకు చాలామంది ఫ్రెండ్స్ ఉండి ఉంటారు ఈ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు. వాళ్ళకి అక్కడ పరిస్థితి ఏంటిట అంటే సేమ్ మీకు మళ్ళీ ఈ హోటలియర్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళ పరిస్థితి? అంటే ఇండియాలో ఉన్నంత డయర్ ఇదైతే అక్కడ లేదండి. ఓకే, ఇప్పుడు గ్యాస్ కోసము ఇండియాలో ఉన్నంత ఘోరమైన పరిస్థితి అయితే అక్కడ లేదు. బట్ దే ఆర్ మోస్ట్ గ్యాస్ డిపెండెంట్ నేషన్స్ కదా. అవును, ఈవెన్ కూడా మార్నింగ్ ఆల్సో ఐ స్పోక్ టు సంబడి ఇన్ ది US. ఓకే, ఇంత బ్యాడ్గా అయితే అసలు గ్యాస్ సిలిండర్ దొరకకుండా అట్లయితే లేదని నేను విన్నాను. నేను అదే ఏది ఈ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు యాక్చువల్లీ ఏమైందంటే అక్కడ మోస్ట్లీ కంప్లీట్గా గ్యాస్ డిపెండెంట్ ఉండదండి అక్కడ. ఇండక్షన్ స్టవ్స్, ఎలక్ట్రికల్ కుకింగ్ అదంతా. ఈవెన్ నౌ ఫర్ ఎగ్జాంపుల్ ఈ కెఫేస్ కానీ ఇవి తీసుకుంటే, ఇప్పుడు స్టార్ బక్స్ ఇట్లాంటివి తీసుకుంటే దే డోంట్ నీడ్ ఎనీ గ్యాస్. వాళ్ళు గ్యాస్తో సంబంధమే ఉండదు. ఎలక్ట్రికల్, ఈవెన్ బేకరీస్ ఇట్లాంటివి. సో అందుకని ఏమవుతుందంటే వాళ్ళు కొద్దిగా సేఫ్ ఉంటారు. సో మనము కూడా ఫ్యూచర్లో ఇప్పుడు పొద్దున ఐ స్పోక్ టు సంబడి, ఫ్రెండ్ ఢిల్లీ ఆహార్ ఎక్స్పోకి వెళ్ళాడు. దెన్ హీ వాజ్ టాకింగ్ అబౌట్ ఇట్. రేషనల్ అని చెప్పి ఒక కొత్త బ్రాండ్, ఒక స్టవ్, ఎలక్ట్రిక్ స్టవ్స్, ఇండక్షన్ స్టవ్స్ ఉన్నాయి. నేను కూడా ఐ జస్ట్ ఎంక్వైర్డ్ అబౌట్ సంబడి ఇన్ ద కోయంబత్తూర్ నుంచి. బట్ ఓన్లీ ప్రాబ్లం ఏమవుతుందంటే ఎలక్ట్రికల్ కన్జంప్షన్ ఇస్ టూ హై. మన కెపాసిటీస్ సరిపోవు, ట్రాన్స్ఫార్మర్ కూడా సరిపోనంత అవుతుంది ఒకసారి. సో అది అవుతుంది. కానీ ఇప్పుడు ఇతను చెప్పింది అంటే రేషనల్ అనేది ఆ స్టవ్ ఇస్ బల్క్ కుకింగ్కి బాగా ఉపయోగపడుతుందంట. వన్ బ్రాండ్ ఇన్ హైదరాబాద్, బిర్యానీ బ్రాండ్ ఈజ్ ఆల్రెడీ యూజింగ్ ఫర్ ద పాస్ట్ 3 or 4 months అంట. చాలా బ్యూటిఫుల్గా ఉందంట. దే ఆర్ మేకింగ్ దట్ రెగ్యులర్ దమ్ బిర్యానీస్ బ్రహ్మాండంగా అవుతున్నాయంట. ఏంటంటే ఆ స్టవ్ రేషనల్. ఓకే, దాది వచ్చేసి బట్ ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్. 22 lakhs అంట ఈచ్. 22 lakhs, బట్ కన్జంప్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఈజ్ లెస్. ఇట్స్ చాలా తక్కువ. సో మా ఫ్రెండ్ కూడా అదే ఈరోజు మాట్లాడుతున్నాడు. వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కింద పెట్టుకొని మాట్లాడుతున్నాడు. మేబీ ఇమీడియట్గా డెలివరీ చేసేలాగా ప్లాన్ చేస్తున్నాడు హైదరాబాద్ తన రెస్టారెంట్ కోసం. సో అట్లా. సో వీ హ్యావ్ టు లుక్ ఫర్ ఆల్టర్నేటివ్స్ అండి డెఫినెట్గా. ఇప్పుడు అది ర్యాకెట్ స్టవ్ కావచ్చు, కట్టెల పొయ్యి మీద చేసేది కావచ్చు, ఆల్టర్నేటివ్స్ అయితే ఉండాలి. మొత్తం గ్యాస్ డిపెండెంట్గా ఉండి చేయటం అయితే కాదు. కాబట్టి సో యూ హ్యావ్ టు ఈవెన్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న క్రైసిస్లో అయితే మాత్రం మన మెనూని కట్ డౌన్ చేసుకొని తగ్గించుకొని వాట్ కెన్ బి మనకున్న 1 cylinderలో ఏం చేయగలుగుతాము ఎఫెక్టివ్గా వితౌట్ డిస్టర్బింగ్ ద క్వాలిటీ అనేది ఆలోచించుకొని. పర్ డే మీకైతే జనరల్గా ఎంత రిక్వైర్మెంట్ ఉంటుందండి? ఎన్ని సిలిండర్లు కావాలి మీకు?
Do you have some 2 to 3 branches in అరౌండ్ 10 to 12 సిలిండర్స్ పడతాయి ఒక రోజుకి. ఒక రోజుకి. ఏది మీరు ఎంతో జుడిషియస్గా చేస్తే ఇప్పుడు దాన్ని 20 సిలిండర్స్ అవుతుంది. అట్లనే కాదు, అట్లా బేసిక్ ఏంటంటే అండి అట్లా చేయలేము మనం. ఫుల్గా కట్టేలు చేసి కంట్రోల్ చేసేసి ఎవరిని చేయలేము. చేస్తే ఏమవుతుందంటే నోబడి విల్ స్టే విత్ యూ, వర్కర్స్ ఉండడు. అదొకటి సమస్య. ఇదేంటి అసలు ఇదేంటి కంజూస్ వ్యవహారం లాగా ఉంది, గ్యాస్ కూడా పెట్టుకొని ఇట్లా ఆ టైప్ ఆఫ్ ఇది వస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ టు టీచ్ దెమ్. ఇన్ని రోజులు ఇట్లా చేశాం కదా, ఇట్లా కూడా చేయొచ్చు కదా అనేది వాళ్ళకే ఆలోచన వస్తుంది. వాళ్ళంతా వాళ్ళు తెలుసుకునేలాగా వీ కెన్ ట్రైన్ దెమ్. దాని మీద ట్రైన్ చేసి వీ కెన్ టాక్ అబౌట్ ఇట్ అస్ అ టాపిక్. ఇంతకుముందు మాట్లాడితే ఎట్లా ఉంటుంది, గ్యాస్ చూడండి ఎప్పుడు కన్జ్యూస్గా గ్యాస్కు వేస్ట్ కాకుండా చూసుకుంటున్నాడు, ఇది ఏదన్నా అంటే గ్యాస్ మీద ఒక్క పెడతారు, గ్యాస్ కూడా ఆపరేట్ చేయనీయడు అని టైపులో అనుకుంటారు. ఇవాళ వాళ్ళే తెలుసుకుంటారు. తెలుసుకుని అండ్ దిస్ హ్యాస్ టు బి కంటిన్యూస్ ప్రాసెస్, ట్రైనింగ్ ప్రాసెస్ లాగా ఉండాలి. ట్రైనింగ్ ప్రాసెస్లో ఉంటే ఏమవుతుందంటే అదొకటి, ఓకే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ టు లెర్న్ టు బికమ్ ఏ గుడ్ షెఫ్, ఎఫెక్టివ్ షెఫ్ అవ్వాలంటే, ఇఫ్ యూ వాంట్ గ్రో అంటే ఇవి కూడా ఉండాలి. కాస్ట్ కంట్రోల్తో గ్యాస్ ఎట్లా మెయింటైన్ చేయాలి, ఫ్యూయల్ని ఎట్లా ఎఫిషియెంట్గా పని చేయాలి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఫ్యూయల్ వేస్టేజ్ ఇస్ క్రిమినల్ వేస్ట్ కదా, నేషనల్ వేస్ట్. డెఫినెట్గా అది నేరమే, నిజంగా నేరం. మాకైతే ఒకసారి అట్లా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న దోశ తవా ఉంది, ఒక రెక్టాంగిల్ తవా ఉంటుంది, ఓకే, హీ టేక్స్ అబౌట్ ఒక 10 దోసెస్ 12 దోసెస్ పెడతాడు అనుకోండి, ఒకేసారి వేస్తాడు. రెక్టాంగిల్ దాని బర్నర్స్ కింద ఇట్లా ఉంటాయండి పొడుగ్గా, 2 బర్నర్స్ ఉంటాయి పెద్దవి. సో అది ఆన్ చేయాలంటే 2 బర్నర్స్ ఆన్ చేయాల్సింది ఇంత దోశ వేయడానికి. అప్పుడు ఇంత పెద్ద బర్నర్ ఈజ్ బర్నింగ్. మనం ఆలోచించాం, దాని మీదనే ఇప్పుడు పీక్ టైంలో ఎస్ అన్నీ ఫుల్గా ఆపరేట్ అవుతుంది, ఎస్. వెన్ ఇట్ ఈస్ నాట్ పీక్ అప్పుడు ఏమవుతుంది, మీకు యూ కెన్ హ్యావ్ ఇట్ దిస్ వే, ఇట్లా పెట్టుకోవచ్చు బర్నర్స్ సెపరేట్గా. ఇప్పుడు ఈ ఒక బర్నర్ ఆన్ చేసుకొని ఒక పార్ట్ యూజ్ చేసుకోవచ్చు. లేదు లీన్ టైంకి వేర్ దేర్ ఇస్ నో బిజినెస్, ఆ టైంకి మనం ఒక చిన్న తవా ప్లాన్ చేసుకోవచ్చు. ఫైన్. సరే పుల్కాస్ ఉన్నాయి, ఇప్పుడు లంచ్ టైంలో పుల్కాలు వస్తాయి కదా, ఈ బర్నర్ మొత్తం రన్ చేయాలి, నాకు ఉంది కదా ఎక్విప్మెంట్ వాడదామంటే, ఈ బర్నర్ మొత్తం పుల్కా కోసం రన్ చేయాలంటే, పుల్కా విత్ పఫర్ రన్ చేయాలంటే నీకు 100 పుల్కాస్ పోతుంటే రన్ చేయొచ్చు, నీకు 5-6 పుల్కాస్ పోతుంటే అవసరం లేదు. దానికి ఒక డొమెస్టిక్ స్టవ్ పెట్టుకొని, ఇంట్లో లాగా చిన్న తవా పెట్టుకొని ఒక జాలీ పెట్టుకుంటే చక్కగా బ్యూటిఫుల్ పుల్కాస్ వస్తాయి. దీస్ ఆర్ ద థింగ్స్ లైక్ యూ హ్యావ్ టు లెర్న్ అండ్ కరెక్ట్. మన ఎక్విప్మెంట్ డిజైన్లో కూడా యూ హ్యావ్ టు జస్ట్ ఫోకస్ అండ్ దిస్ వన్. మన లిటరల్ వేస్ట్ కదా అది. సో ఇంత రీసెర్చ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇఫ్ సంబడీ వాంట్స్ టు సెటప్ ఎ రెస్టారెంట్ ఆల్సో, అంటే విజన్ ఉండాలి కదండి. ఎస్. ఇప్పుడు ఏదో ఉన్నాయి మార్కెట్లో మంచి అధునాతనంగా ఉన్నాయి, మన దగ్గర పైసలు ఉన్నాయని చెప్పి తీసుకొచ్చి సైజ్ తెలియకుండా తీసుకొచ్చి స్పేస్ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కిచెన్ డిజైన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కిచెన్ డిజైన్లో ఫ్యూయల్ ఎఫిషియెంట్గా ఎట్లా పనిచేయాలనేది డెఫినెట్గా చూసుకొని, మనకి ఏ టైంలో బిజీ అవర్స్ ఉన్నాయి, ఏ టైంలో ఏ పార్ట్ ఆఫ్ ద కిచెన్ అలవాటు ఉంది, అది చూసుకొని దాన్ని బట్టి మనం బ్రేక్ డౌన్. ఓలా, ర్యాపిడో, ఈ ఊబర్ లాంటి వాళ్ళే ఆ టైం మేనేజ్మెంట్, ఏ టైంలో ఎక్కడ ఉండాలి, ఏ ఏరియాలో ఉంటే ఎట్లా రైడ్ వస్తుంది, అవి వాళ్ళు చూసుకుంటున్నప్పుడు వై నాట్ హోటల్ ఇండస్ట్రీ? అదే సార్ నేను చెప్పేది అంటే డిజైన్, మనం బేసిక్ కిచెన్ డిజైన్ నుంచే మొదలుపెట్టి, యాక్చువల్లీ ఇట్ ఈస్ టైమ్ టు రీథింక్. మనం కొంచెం ఆలోచించుకొని రీఓరియంటేషన్ కావాలి. డెఫినెట్గా ఎప్పుడంటే ఎక్కడ వేస్టేజ్ పోతుంది, ఎక్కడ ఇది అవుతుంది, ఎక్కడ మనం కంట్రోల్ చేయగలుగుతాము, బెటర్గా రిజల్ట్ తీసుకురాగలుగుతాము అనేది ఆలోచించుకోవడానికి డెఫినెట్గా దిస్ ఇస్ ద టైం. Did you try to reach the Ministry of Petroleum and Gas? అంటే మీ ఒక అసోసియేషన్ తరఫు నుంచి పీపుల్ ఆర్ రిప్రజెంటేషన్స్ ఇస్తున్నారు. నిన్న కూడా హాస్టల్స్ అసోసియేషన్ వాళ్ళు, హోటల్ అసోసియేషన్ వాళ్ళు రిప్రజెంటేషన్ ఇస్తున్నారు. ఇస్తుంటే జనరలీ దే విల్ రెస్పాండ్ ఇన్ నైస్ వే ఓన్లీ అండ్ టెల్ లైక్ విల్ ట్రై టు సాల్వ్. బట్ సీ వేర్ ఇస్ ద సొల్యూషన్ అనేది ద బిగ్ క్వశ్చన్ నౌ. ఇటు పీజీ హాస్టల్స్ వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు కదా. పీజీ హాస్టల్స్ డెఫినెట్గా అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఇప్పుడు దేర్ ఇస్ ఏ మూవ్ దట్ ఇట్ విల్ బి వర్క్ ఫ్రమ్ హోమ్ చెప్తారండి టైప్లో. వర్క్ ఫ్రమ్ హోమ్ చెప్తే హాస్టల్స్ వాళ్ళు కూడా పాపం దే ఆర్ చాలా రోలర్ కోస్టర్ అయిపోతుంది వాళ్ళ లైఫ్. ఒకసారి ఫుల్ డిమాండ్లో ఉంటుంది, ఓ హెవీ ఇన్వెస్ట్ చేసేస్తారు, తర్వాత చూస్తే వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పారనుకోండి కొలాప్స్. అంతే కదా, సో మచ్ ఆఫ్ బిగ్ రెంట్స్ అన్నీ ఉంటాయి, అందరు వెళ్ళిపోతారు. 10% ఉంటారు, 10%కి రన్ చేయలేరు, 10% ఆక్యుపెన్సీకి ఎంత రన్ చేయలేరు, క్లోజ్ చేయలేరు, అట్లా ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ ఇప్పుడు ఈ గ్యాస్ క్రైసిస్ అనేది మన రెస్టారెంట్లు అని కాదండి, మొత్తం టూరిజంకే ఎఫెక్ట్ అవుతుంది. ఇమాజిన్ సో మెనీ ఫారినర్స్ హూ ఆర్ స్టేయింగ్ ఇన్ హోటల్స్,
వాళ్ళు దీనికోసం వచ్చిన వాళ్ళు ఎందుకు సార్ మీరు ఇప్పుడు చెప్తుంటే నాకు గుర్తొచ్చింది, అయోధ్యలో అన్నదానం ఆపారు. ఆపేయాల్సి చాలా మెనీ ఫెస్టివల్ మెనీ టెంపుల్స్. అంటే వాళ్ళ ఇంటెన్షన్ అది కాదు, కానీ గ్యాస్ లభ్యత లేకపోవడంతో అనివార్యంగా ఆపాల్సి వచ్చింది. అవును. సో ఇలాంటి హోలీ ప్లేసెస్ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. నాట్ ఓన్లీ టూరిస్ట్ ప్లేసెస్, హోలీ ప్లేసెస్ కూడా ఫర్ ఏ గుడ్ కాజ్ వాళ్ళు అన్నదానం చేస్తుంటే అది కూడా జరుపుకోలేని పరిస్థితి. మీ అజంప్షన్లో మీకు ఏమనిపిస్తుంది సార్? ఇంకా మనకైతే యాజ్ ఇట్ ఈస్ ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే 2-3 రోజుల వరకు గ్యాస్ నిల్వలు ఉన్నాయి. 2-3 రోజుల వరకు కూడా అన్ని లేదండి. ఇఫ్ ఐ హ్యావ్ 2 cylinders అంటే ఐ కెన్ రన్ టుడే. రేపటి పరిస్థితి ఏంటనేది నాకు తెలియదు, ఎవరికి తెలియదు. ఈ రోజుకైతే మీరు నడపగలరు అంతే. అంతే. రేపు సిలిండర్ దొరికితే నడుపుతారు, లేకపోతే ఏం చేయాలన్నది ఆలోచించాలి. మేమైతే ఆల్టర్నేటివ్గా కట్టెల పొయ్యిలు ప్లాన్ చేస్తున్నాము. ఓకే, సో వీ హ్యావ్ టు. ఉన్నాయి మనకి చుట్టుపక్కల కట్టెల మండీలు అవన్నీ. అదే ఈరోజు ప్రొక్యూర్ అనమాట. అది కూడా హై డిమాండ్లో ఉంది. ప్లస్ ఇంకోటి, అవి ఎండిన కట్టెలు కూడా కాదు, తడి కట్టెలు వేసేస్తున్నారు. ఎందుకంటే వెయిట్ ఎక్కువ దూకుతుంది, ఇది అవుతుంది. ప్లస్ రెడీగా లేకపోయినా కానీ రెడీ ఉందని చెప్పి పంపించేస్తారు. ఇక్కడికి వస్తే అవి మండవు అనుకోండి, అది కూడా ఇబ్బంది అవుతుంది. సో విల్ హ్యావ్ టు సీ వాట్ బెస్ట్, బట్ విల్ ఫైట్ అవుట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. గివ్ అప్ చేయకుండా విల్ డెఫినెట్లీ ఫైట్ అవుట్ అండ్ సీ హౌ వీ ఫేస్ దిస్ ఇష్యూ అనేది. అండ్ యూఆర్ గోయింగ్ టు ఓవర్కమ్ దట్ డెఫినెట్గా. రైట్. థ్యాంక్ యూ ప్రొఫెసర్ రాధాకృష్ణ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, హోటల్ ఇండస్ట్రీ యాజ్ వెల్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో, హోటల్ మేనేజ్మెంట్ అండ్ యాజ్ వెల్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో ఎక్స్పర్టైజ్ ఉన్న ప్రొఫెసర్ రావి రాధాకృష్ణ చేస్తున్న సూచనలు, ఇదొక సంక్షోభం. ఈ సంక్షోభం నుంచి మనం అవకాశాలు సృష్టించుకుందాం. కిచెన్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి, స్పేస్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి, అండ్ ఈ ఫ్యూయల్ మేనేజ్మెంట్, వీటన్నిటి మీద మనం కొత్త పాఠాలు నేర్చుకోవాలి. ఇది ఆయన చెప్తున్నది కేవలం హోటల్ ఇండస్ట్రీకే కాదు, ఒక కుటుంబం నడుపుకునే సామాన్య గృహిణి కూడా ఆలోచించాల్సిన అంశాలు కూడా ఆయన చెప్పిన దాంట్లో ఉన్నాయి. సో ఓవరాల్గా పాఠాలు నేర్చుకోవాల్సిన సమయం ఈరోజు మనకి ఇరాన్ యుద్ధం నేర్పించింది. ఆయన ఆల్రెడీ నేర్చుకోవడం మొదలెట్టారు, ఆల్రెడీ టీచర్ కాబట్టి ఆయనకి పెద్ద ఇబ్బంది లేదు. సమాజం కూడా నేర్చుకోవాలని చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.